వచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం జరుపుకుందాము. మొట్టమొదటిగా శ్రీనివాస నమో మెహర్ బాబా చేయాలి, తర్వాత లలిత కుమారి గారు చేయాలి సంకీర్తన. జై బాబా. అంకుల్ మీరు చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा మహిళ జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిళ జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా. ఇహ పరానంద జీవనమీవా. భవభయభంజన పరమ పావన భవభయభంజన परम पावन प्रभु नमो मेहरु अवतार సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి అంతరికగా అవ్యయ మోక్షమును గ్రహింపు ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. థ్యాంక్ యూ అండి. మట్టా నాగమణి మేడం గారు, జై బాబమ్మ. అందరికీ జై బాబా అండి. జై బాబా అంకుల్. చాలా చక్కగా మీరు ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. మీకు జై బాబా. లలిత కుమారి గారు జై బాబా. మీరు సంకీర్తన చేయండి, తర్వాత ఆంటీ రెడీ. జై जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहर बाबा इतड़ू आदि దేవుడు ఆది దేవుడు రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మెహరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు. గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కొల్పనించి. గతమున చేసిన బోధలు మానవాళి మరచి నిదురించిన సమయాన మేలు కొల్పనించి. మత జాతి భేదములను తొలగింపగనించి. మత జాతి భేదములను తొలగింపగనించి. పుడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభువు మేరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు మేరు బాబా ఇతడు ఆది దేవుడు ఆది దేవుడు. ఇలలో మాయను దాటగా సాయపడు దైవము కలిలో మానవుల పాలి కల్ప వృక్షము. ఇలలో మాయను దాటగా సాయపడు దైవము
కలిలో మానవుల పాలి కల్పవృక్షము. దరి చేరిన వారికిచ్చునితడు దైవ దర్శనం. దరి చేరిన వారికిచ్చునితడు దైవ దర్శనం. నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయము. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు. రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు. సర్వభూత సాక్షితడు సర్వేశ్వరుడితడు. సర్వోత్తముడనంచు చాటి చెప్పెనీతడు. సర్వభూత సాక్షితడు సర్వేశ్వరుడితడు. సర్వోత్తముడననుచు చాటి చెప్పెనీతడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతని కర్పించి ప్రేమ పొందరండు. మేరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు. రామకృష్ణ జీసస్ ఆది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లలిత కుమారి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా అండి. పద్మావతి ఆంటీ, జై బాబా, మీరు సంకీర్తన చేయండి. తర్వాత సరస్వతి గారు. జై బాబా. పద్మావతి ఆంటీ, జై బాబా. జై బాబా అండి. వినలేదు. జై బాబా. చెప్పానండి. ఓకే, జై బాబా అండి. పాడుతున్నా. పాడు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की. మాయిల వేలుకు నీవేనయ్యా, మమ్ము కాపాడే మెహరు బాబా. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. మాయిల వేలుకు నీవేనయ్యా, మమ్ము కాపాడే మెహరు బాబా. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. నీ నామస్మరణము మరువము మేము, నీ పద కమలము విడువగలేము. నీ నామస్మరణము మరువగలేము, నీ పద కమలము విడువగలేము. నిన్ను వీడి మేము మన జాలమయ్యా, నిన్ను వీడి మేము మన జాలమయ్యా. మమ్మేలుకోవయ్యా, మమ్ము కాపాడే మెహరు బాబా. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. మాయిల వేలుకు నీవేనయ్యా, మమ్ము కాపాడే మెహరు బాబా. ఏ నామమున గాని ఏ రూపమున గాని పూజించెనను నీకే చిందును. ఏ నామమున గాని ఏ రూపమున గాని పూజించెనను నీకే చిందును. మా ఇంట వెలసి ఒక కంట కాసి, మా ఇంట వెలసి ఒక కంట కాసి మమ్మెలుకోవయ్యా, మమ్ము కాపాడే మెహరు బాబా.
బాబా బాబా మేఘెరు బాబా 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 మేఘెరు బాబా మా ఇల వేలుపు నీవేనయ్యా మము కాపాడే మెగిరు బాబా మా పొరపాట్లను క్షమించి మము నీదరి చేర్చుము మెగెరు బాబా మా పొరపాట్లను క్షమించి మము నీదరి చేర్చుము మెగెరు బాబా నీకన్న మాకు వేరెవరు దైవం నీకన్న మాకు వేరెవరు దైవం మమ్మేలుకోవయ్యా మమ్ము కాపాడే మెహెరు బాబా 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 మెహెరు బాబా 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 మెహెరు బాబా మా ఇల వేలుపు నీవేనయ్యా మమ్ము కాపాడే మెహెరు బాబా 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 మెహెరు బాబా 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 మెహెరు బాబా 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 మెహెరు బాబా 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 మెహెరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబాకి ధన్యవాదాలమ్మా. మీకు కూడా జై బాబమ్మ. జై బాబా ఆంటీ చాలా చక్కగా మంచి సంకీర్తన అందించారు. మీకు జై బాబాలు. సరస్వతి గారు మీరు సంకీర్తన చేయండి. సులోచన నువ్వు రెడీగా ఉండవు. జై బాబా నాగమణి గారు. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం మాయాలోకమున మాయా బ్రతుకున ద్వంద్వానుభవముల భ్రమతొలగుటకై పరమ పావనుడు ప్రేమ సాగరుడు పురాణ పురుషుడు పురుషోత్తముని పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం ఆది పురుషుడని ఆరాధ్యుడని అనంతుండని అవిభాజ్యుండని అవతారుండని అవని సద్గురువులు సమస్త లోకములు శరణన్న మెహరుని పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం అంతరంగమున బాబా నామము అంతరంగమున బాబా నామము అణువణువులో ప్రతిధ్వనించగా మధుర కీర్తనలు మెహరుని వరమున మెహరు శ్రీమది తాండవమాడగా పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం. థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికీ థ్యాంక్స్ అని జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. సరస్వతి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడించారు. సులోచన జై బాబమ్మ. జై బాబా ఆంటీ. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అంతర్యామి వినివే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా అంతర్యామి వినివే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా
ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని భ్రమించేము. ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని భ్రమించేము. భ్రమలో మము మననీక జాగృతిని కలిగించావు. భ్రమలో మము మననీక జాగృతిని కలిగించావు. అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు. అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప. నీ చరణములే చరణం మెహరీషా దురిత విదూరా. నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా. తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు. తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు. ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలచావు. ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలచావు. నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు. నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప. నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా. నీ చరణములే శరణం మెహరీషా దురిత విదూరా. నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు. నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు. మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా. మెహరంటేనే చాలు తను వెళ్ళా పులకించేలా. మధురనుభవములనొసగి మురిపించావయ్యా చాలా. మధురనుభవములనొసగి మురిపించావయ్యా చాలా. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప. నీ చరణములే చరణం మెహరీషా దురిత విదూరా. నీ శరణములే శరణం మెహరీషా దురిత విదూరా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. మనీ ఆంటీ జై మెహర్ బాబా. మీ జై బాబా అమ్మ సులోచన చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించావు. జై బాబా. కుమరయ్య గారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత శర్మ గారు మీరు రెడీ. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా. మోక్షమందుమురా. ప్రేమయే పరమాత్మమైతే జయమయే పరమాత్మమైతే జ్ఞాన సాధనలెందుకు. దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా. అనుభవించుమురా. ప్రేమమూర్తి మేరు బాబా
దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా. నిజము తెలియమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. అవనిలో అవతారురాక తెలియవారే కొందరు. తెలుసు కళకంట నిలిచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియనేమో సృష్టికొకడే దేవుడనియు. అతడే మెహరనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా మేడం. జై బాబా అండి. కొమరయ్య గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించాడు. మీకు జై బాబా. శర్మ గారు జై బాబా అండి. जय मेहर बाबा अवतार मेहर बाबा की जय। पाड़वे 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 कोयिला पाड़वे पाटगा प्रभु मेहरु माता। पाड़वे 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 कोयिला చిగురు మేతలు మావి చింతించదేలనే. ప్రభులకే రఘులకే పొదురెండ్ల దూరకే. చిగురు మేతలు మావి చింతించదేలనే. ప్రభులకే రఘులకే పొదురెండ్ల దూరకే. దిగులు మానవే సఖి పగులునే హృదయంబు. దిగులు మానవే సఖి పగులనే హృదయంబు. పగలల్ల నేడు ఏ పాటలే విననైతు. పాడవే 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 కోయిలా. ఏ నాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే. నానాత్వ భావమెలా నాశమునరింపగా. ఏ నాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే. నానాత్వ భావమిలా నాశమునరింపగా. పరమ గురువులు పిలువ పరుగులిడి వచ్చనే. దొర మెహరాఖ్యుడై ధర సంచరించెనే. పాడవే 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 కోయిలా. ప్రేమా స్వరూపుడే ప్రేమావతారమే. ప్రేమ హృత్ మహిళహిత ప్రేమ భాస్కరుడే. ప్రేమ హృదయమే నీదు ప్రియుని మందిరమే. ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే. పాడవే 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 కోయిలా. పాడవే పాటగా
ప్రభు మెహరు మాట పాడవే 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 కోయిలా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. కోటేశ్వర గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. కోటేశ్వర గారు జై బాబా. జై బాబా కోటేశ్వర గారు. जय बाबा मैडम। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा नीकिदे वंदनम మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా మెహర్ బాబా నీకిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా మమ్ము దయ చూడరా నీ దరి చేర్చరా మౌన రూపానికిదే వందనం మెహర్ బాబా నీకిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై తెలిసి తెలియక జయు పాపాలకు తెలిసి తెలియక జయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా మమ్ము క్షమించి దరి చేర్చరా మెహర్ బాబా నీకిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా బాబా నీ ప్రేమ సందేశముల్ పూజ కావించు కాలంబులో బాబా నీ ప్రేమ సందేశముల్ పూజ కావించు కాలంబులు బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా బాబా నిన్ను చేరేదా నీలో నిద్రించేదా మెహర్ కోటి నీకిదే వందనం మెహర్ బాబా నీకిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా నిన్ను మరువాలేకున్నామయ్యా నిన్ను మరువాలేకున్నామయ్యా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ మేడం గారు జై బాబా కోటేశ్వర గారు చాలా చక్కగా మంచి సంకీర్తన అందించారు. జై బాబాలండి. ఇప్పుడు మనకు స్పీచ్ టైం అయింది. గౌరియప్ప గారు పరావు గారు జై బాబా అండి. మీరు బాబా విషయాలు తెలియజేయండి. జై బాబా. జై బాబా అండి. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ప్రేమికునిగా మన లక్ష్యం ఏమిటి అంటే మన ప్రీతమ బాబాను ఆనందపరచడమే. ఏ విధంగా ఆయన సంతోషపడతాడో తెలుసుకుని ఆ విధంగా నడుచుకోవడమే మన లక్ష్యం కావాలి అంటున్నారు బాబా.
ఆధ్యాత్మిక మార్గంలో అన్ని కఠోర సాధనల కన్నా సద్గురు లేదా అవతారుని కృప పొందినట్లయితే మన గమ్యం చేరడం ఎంతో సులభం. ఆయన సంకల్పం మాత్రం చేత కావాలనుకుంటే మొత్తం సృష్టికే భగవదైక్యం ప్రసాదించగలడు. మనం గతంలో చూసినట్లయితే ఆయన కృప వల్ల రాతి నాతిగా మారింది అహల్య. ఇలా సంకల్పం మాత్రం చేత మానవుడు మాధవుడు అయిపోగలడు. 1938 సంవత్సరంలో మే నెలలో బాబా ఎరిచిన తన దగ్గరికి వచ్చేయమని, పంచగంలో ఉంటున్న తనను కలుసుకోవాలని ఆదేశించారు. అలాగే ఇరిచు పంచగనికి వచ్చి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత బాబా ఏమని అడిగారు? అన్నీ వదులుకుని నా వద్దకు రావడానికి వీలవుతుందా అని ప్రశ్నించారు. మీ కృప ఉంటే అన్నీ సాధ్యమే అని జవాబిచ్చాడు. మీ కృప ఉంటే అన్నీ సాధ్యమే. అయితే ఆగస్టు 1వ తేదీన నా వద్దకు రావడానికి వీలవుతుందా అన్నారు బాబా. మే ఆగస్టు గురించి ఆగస్టులో వచ్చేయమంటున్నారు పూర్తిగా. వెంటనే అతను ఏమన్నాడు? మీ కృప ఉంటే అన్నీ సాధ్యమే. అలాగే బాబా కృప వల్ల అతనికి అవకాశం ఇవ్వబడింది. అతను బాబా దగ్గర చేరిపోయాడు. అయితే బాబా ఎవ్రీథింగ్ అండ్ నథింగ్లో చెప్పినట్లుగా ఏమని చెప్పారు బాబా? ప్రేమ ప్రీతమునితో ఐక్యాన్ని కోరుతుంది. ఎవరి దగ్గరైనా ప్రేమ ఉంటే అది ప్రీతముడితో కలిసిపోవాలి, ఐక్యమైపోవాలని కోరుకుంటుందట. విధేయత ప్రీతముని సంతోషాన్ని కోరుకుంటుందట. మూడవది సర్వార్పణ. దానికి ఏమీ అక్కర్లేదు. ప్రేమించేవారు ప్రీతమునికి ప్రేమికుడు అవుతాడట. అంతే కదా? విధేయుడై ఉండేవాడు ఆ ప్రీతమునికే ప్రీతముడవుతాడు అన్నారు బాబా. నా ఆనందం కోసం ఎవరైతే పరితపిస్తారో వారు దివ్య నిధిని పొందుతారు అన్నారు. టు ప్లీజ్ మీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఆఫ్ షోయింగ్ యువర్ లవ్ ఫర్ మీ. ఒక్కవేళ మీకు నా పట్ల ఏమాత్రమైనా ప్రేమ ఉంటే దానిని నన్ను సంతోషపెట్టడానికి ఉపయోగిస్తే ఆ దానికి ప్రయోజనం ఉంటుంది. మీకు ఉన్న ప్రేమ నాకు నన్ను సంతోషపెట్టడానికి ఉపయోగపడాలి. అయితే మనందరం కూడా ఆయన అపార కరుణతో మెహర్ బాబా అనేటువంటి ఒక స్టాంపుని తగిలించుకున్నాం. బాబా ఏం చెప్పారు? తన ప్రేమికులందరితో నా కొంగును చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకోండి అని అనేక సందర్భాల్లో హెచ్చరించారు. అయితే ఈ మాటలో అర్థం ఏమిటి తెలుసుకుందాం. బాబా చెప్తున్నారు, నా కొంగును పట్టుకుని ఉండడం అంటే అర్థం ఎల్లప్పుడూ నన్ను సంతోషపెట్టడమే. ఎలా సంతోషపెట్టాలి? హృదయపూర్వకంగా విధేయత చూపించడం ద్వారా నన్ను సంతోషపెట్టగలరు. అయితే బాబాను సంతోషపెట్టడానికి ఆయన్ని గౌరవించాలా, ఆయనను ప్రేమించాలా, ఆయన్ని సేవించుకోవాలా? ఇవి చేస్తే ఆయన సంతోషిస్తాడా? ఒక్కొక్క చిన్న చిన్న ఉదాహరణలు చెప్పుకుందాం. 1930లో నాగ్పూర్లో ఉండగా బాబా ప్రేమాశ్రమం నడుపుతున్న రోజులనమాట. అఘా అలీ అనేటువంటి ఒక స్టూడెంట్ ఉండేవాడు. కొందరికి బాబా ఆధ్యాత్మిక అనుభవాలను కొద్దిగా రుచి చూపించారు. వారు బాబా కనపడకపోతే చాలు ఏడ్చేస్తూ ఉండేవారు. బాబా ఎడబాటును ఏమాత్రం కూడా వారు సహించలేకపోతూ ఉండేవారు.
అలాగా దుఃఖంలో ఉన్న వారిని బాబా దగ్గరికి తీసుకుని వారికి ఓదార్పునిస్తూ ఉండేవారు. రాత్రిపూటట ఎవరి మంచం మీద పక్క మీద వాళ్ళు కూర్చుని దిండ్లు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు విసురుకునేవారు. బాబా ఈ అగాలి, ఇదేమిటిది అవతారుడితోటి ఇలాగ ఆటలాడుతున్నారు ఈ పిల్లాడు అని గైమాయ నిర్ఘాంతపోయి, బాబా పట్ల మనకు గౌరవం ఉండాలి, అదేమాట అలా ప్రవర్తిస్తున్నావేంటి అందట. బాబా వెంటనే జోక్యం చేసుకుని గైమాయన్ని సరిచేస్తూ ఏమన్నారట, నన్ను సంతోషపరచడానికి ఆ పిల్లాడు ఇలా చేస్తున్నాడు. నన్ను సంతోష పెట్టడం అంటే నన్ను గౌరవిస్తున్నట్లే. చూసారా, నన్ను సంతోష పెట్టడం అంటే నాకు గౌరవం ఇవ్వడమే. నేను అలా చేయమని చెప్పినప్పుడు ఒకవేళ అతడు ఆ పనిని చేసి ఉండకపోతే నన్ను అగౌరవపరిచినట్లే. సో ఇప్పుడు నా పట్ల గౌరవాన్నే ప్రదర్శిస్తున్నాడు. నేను చెప్పింది చెప్పినట్లు చేస్తూ నాకు గౌరవం ఇస్తున్నాడు, నన్ను ఆనందింపజేస్తున్నాడు. అలాగే బాబాను ప్రేమించడం కూడా బాబాను సంతోష పెట్టడమే. అది ఎలాగట? ఒకసారి బాబా ప్రేమ యొక్క అత్యున్నతమైన రూపం ఏమిటని మండలిని ప్రశ్నించారు. దానికి ఆయనే ఇలా సమాధానం చెప్పేవారు, మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి సంతోష పెట్టడమే, నన్ను ఆనందపరచడం అనేది నాపై మీ ప్రేమను క్రియారూపంలో చూపించే ఒక మార్గము. అంటే మీ పనుల ద్వారా, మీ చర్యల ద్వారా నన్ను సంతోష పెట్టండి. మీ ఆనందం కోసం కాకుండా ఎల్లప్పుడూ నా ఆనందం కోసం మీరు బ్రతకండి. అలా చేయడం వల్ల మీరు సర్వము పొందుతారు. ఉన్నతమైన ప్రేమ అంటే ఎల్లప్పుడూ గురువును ఆనందింపజేయడమే. నన్ను సంతోషపరచడానికి ప్రయత్నించండి. నేను అడిగేది ఇంతే. నాకు భయపడి దూరంగా జరిగిపోకండి. నా మీద ప్రేమతో నన్ను ఆనందింపచేసేటట్లుగా మసలుకోండి అని చెప్తున్నారు. 1942లో బాబా ఈ మస్తుల వేటలో భారతదేశం అంతా తిరుగుతున్నారట. ఆ రోజుల్లో బాబా దగ్గర ఉండే స్త్రీ మండలిని 5 గ్రూపులుగా చేశారు. చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఉండడానికి ఆదేశాలు ఇచ్చారు. బాబా జోపుడిలో దిగు మెహరాబాద్లో జోపుడిలో ఉండేవాళ్ళు. మెహరా మణిలను కలవడానికి రోజు కొండెక్కి వాళ్ళని కలిసేసి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. బాబా పైకి వస్తున్నారంటే గంట ఒకటి కొట్టేవారు. సోనామాసి ఉండేది అక్కడ గేటు దగ్గర. గంట కొట్టగానే అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉండేవారు. మళ్ళా బాబా వచ్చారంటే బాబా దగ్గరికి కలవాలి, గంట కొట్టేవాళ్ళు మళ్ళీ టైం అయిపోయిందని. అప్పుడు వాళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉండేవారు. ఒకసారి మన్సారి అనుకుందట, బాబా ఈ మణిని మెహరాన్ని చూడడానికే వస్తారు, నాకు హృదయం లేదా, నాకు బాబాని చూడాలని ఉండదా, బాబా ఎందుకు గమనించడం లేదు అనుకుని బాబాతోటి వాదించిందట. బాబాను కలవడానికి వచ్చింది. అప్పుడు బాబా ఏమంటున్నారు, నీ హృదయాన్ని నరకానికి పంపించు. ఒకవేళ నా ఆజ్ఞను పాటించకపోతే అక్కడ హృదయం లేనట్లే. నా ఆదేశాన్ని నువ్వు పాటించినప్పుడు నీ హృదయంలో నేనున్నానని అంటున్నావు, దాన్ని నరకానికి పంపించు. అర్థం లేదు అందులో, అక్కడ హృదయం లేదు, దాన్ని అసలు హృదయం అనడానికి వీల్లేదు అంటున్నారు. అలాగ చివాట్లు పెడుతూ, నన్ను చూడడం వల్ల నువ్వేం పొందావు? ఇది చూడడం అసలైన చూడడమా? ఇదేమైనా నాకు సంతోషం ఇవ్వకుండా నీ ఆనందం కోసం, నన్ను చూడాలనే నీ కోరిక తీర్చుకోవడం కోసం నాతో వాదిస్తున్నావు. కానీ ఇందులో ఏమైనా విధేయత ఉందా? నువ్వు నా ఆదేశాల్ని పాటిస్తే ఏదో ఒక నాటికి నిజంగా నన్ను చూడవలసిన విధంగా చూస్తావు కదా అని ఆమెను సరిచేశారట. అయితే బాబాను సేవించుకోవడం, బాబాను సేవ చేసుకోవడం అంటే బాబాను సంతోషపెట్టడం. అలాగ మనం
1923 ఫిబ్రవరి 4వ తేదీనట బాబా మజిలీమంలో ఉంటున్న రోజులు. గుస్తాజీ తోటి బాబా ఇలా అన్నారట, నేను ఎంత జబ్బుపడినా సరే డాక్టర్ని మాత్రం పిలవకండి అన్నారు. అలాగే అని గుస్తాజీ వాగ్దానం చేశాడు. మనకు తెలుసు కదా, గుస్తాజీ దౌలత్మాయి బాబా ఆదేశం మేరకు మౌనం వహించారు. అయితే బాబా ఆటలాడుతూ ఉండేవారు కదా, అత్యాపత్య అంటే గూటి బిళ్ళ లాంటి ఆట ఆడుతూ ఉంటే బాబా సైకిల్ అనే అతన్ని డాష్ ఇచ్చారు, గుద్దేశారు, ఢీ కొట్టేశారు. దాంతో ఆయన ఎడంకాలు బొట్టనవేలు చాలా నొప్పి అయిపోయిందట. బాబాకి అందులో మౌనం అప్పటికి ఇంకా ప్రారంభించలేదు, 25 కదా. బాబా మొహం ఎర్రగా నీలంగా మారిపోయిందట, చెమటలు పట్టేసేట, వాంతి కూడా అయిపోయిందట. ఎంత బాధపడుతున్నారో చెప్పడం. మండలి వాళ్ళు డాక్టర్ కబురు పెట్టారు. ఆ డాక్టర్ వచ్చేసాడు. ఇప్పుడు బాబా అతనికి ఫీజు ఇచ్చి పంపించేసి, నేను డాక్టర్ని పిలవద్దన్నాను కదా, మీకు బయటికి కనిపించే నా బాధ అసలైన బాధ కాదది, నా విశ్వకార్యం వల్ల నేను పొందేటువంటి ఆ బాధ అది, దాన్ని డాక్టర్లు ఏమీ చేయలేరు అన్నారు. అంటే ఆయనకు మనం గౌరవం చూపించడం, లేదా ప్రేమ చూపించడం, లేదా సేవ చేయడం, ఇవన్నీ కూడా ఎందులో ఇంక్లూడెడు? ఆయనను ఆనందపరచడంలోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే బాబాను ఆనందింపజేసే విషయాలు ఏమిటి? ఉదాహరణకి గురుప్రసాద్ పూనాలో ఉండేటువంటి రాజభవంతి లాంటి భవనాన్ని ఇచ్చిందే ఎవరావిడ? బరోడా మహారాణి శాంతాదేవి. ఆవిడిది అసలైనటువంటి ప్రేమ. నన్ను కలవనేలేదు ఆవిడ నిజాయితీతో కూడిన ప్రేమ ఆమెకు ఉంది కాబట్టి నన్ను సంతోషపెట్టడానికి తాను కష్టపడి ఆ భవంతిని నాకు ఇచ్చింది. ఆయన ఉండగా ఎవ్వరూ కూడా ఆ భవంతిలోకి ఆమె తాలూకా వాళ్ళు రాకూడదనేటువంటి నిషేధం బాబా పెట్టారట. ఆవిడ ఎప్పుడైనా పూనా నగరం వస్తే తన ఇంటి భవనం ముందే రోడ్డుకి అటుపక్క నిలబడి ఎవరైనా కనిపిస్తే బాబాను చూడడానికి అనుమతి అడగాలని బయట నిలబడేదట. ఆవిడ వేచి చూస్తూ ఉండేదట. ఇంకొకసారి అయితే పని మీద వచ్చి బాబా ఇందులో ఉన్నారని తను వేరొక చోట ఉండి ఆ పని చూసుకుని వెళ్ళింది. అంత విధేయత ఆవిడ, అంత ప్రేమ, అంత నిజాయితీ గల ఆమె హృదయానికి బాబా దాసులైపోయారనమాట. బాబా చెప్పారట, సెయింట్ ఫ్రాన్సిస్ యేసుక్రీస్తుపై ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ మీకు నా మీద ఉన్నట్లయితే నన్ను తెలుసుకుంటారు, అలాగే నన్ను ఆనందింపజేస్తారు కూడా. బాబా అమెరికా పర్యటనలో ఒకసారి చెప్పారట, మీరు బాధల్లో ఉన్నప్పుడు చింతించకండి, ఇదంతా బాబా కృపయే అనుకోండి, ఆయన ఇచ్చినటువంటి ప్రసాదం, ఆయన ఇచ్చినటువంటి బూన్, ఒక వరం అనుకుని దాన్ని భరిస్తూ నన్ను ఆనందింపజేయండి అన్నారు. ఇంకా బాబా అందరూ అడిగారు, బాబా నువ్వు సర్వజ్ఞుడు కదా, అన్నీ తెలుసు కదా, ఏమిటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు అడుగుతుంటావు అలాగా, నీకు తెలుసు కదా మేము ఎంత ప్రేమిస్తున్నాము అంటే బాబా అన్నారు, నా ప్రేమికుల నోటి నుండి నన్ను ప్రేమిస్తున్నారనే మాట నాకు ఆనందాన్ని ఇస్తుంది. మనం ప్రాపంచిక ప్రేమలో కూడా చూస్తూ ఉంటాం, ఒక తల్లి బిడ్డని అడుగుతూ ఉంటుంది, నేనంటే నీకు ఇష్టమేనా? అలాగే ఒక ప్రేమికుడు, ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకుని ఒకరినొకరు తెలుసు, వాళ్ళకి ఒకరంటే ఒకరి ప్రాణం అని, అయినప్పటికీ కూడా స్వయంగా నోటి ద్వారా విని ఆనందిస్తారు కదా. అదేవిధంగా నేను కూడా మీరు ప్రేమిస్తున్నారు అని చెబితే విని నేను ఆనందిస్తాను అంటున్నారు బాబా. అంటే బాబాను ఆనందపరిచే నంబర్ 1 ఏమిటి అంటే విధేయత. ఆ విధేయత ఎలా ఉండాలి? ఎందుకు, ఏమిటి అనేటువంటి క్వశ్చన్ లేకుండా చెప్పింది చెప్పినట్టుగా తూచా ఆచరించడమే. బాబా చెప్పింది ఆచరించడమే ఆయన్ని
ఆయనకు విధేయత చూపడం అంటే ఆయనను సంతోష పెట్టడం అంటే. ఒకసారట బాబా నవసారిలో ఉన్నారు, అది మనసారి ఊరు కదా. బాబా మీకు మీ గురించి నేను ఏదైనా చేస్తాను, మన బజార్కి వెళ్తున్నాను అందట. అయితే నా గురించి నేరేడు పళ్ళు తెచ్చిపెట్టు, కానీ బాగా దూరం వెళ్ళిపోకు సుమా అని చెప్పారు. ఇప్పుడు బజార్కి వెళ్ళింది, అది సీజన్ కాదట పాపం. ఎక్కడా పళ్ళు దొరకలేదు, చాలా దూరం వెళ్ళిపోయింది ఆవిడ. తిరిగి తిరిగి ఉట్టి చేతులతో తిరిగి వచ్చింది. బాబా అప్పుడు ఏమన్నారు, పళ్ళు తేవడం కన్నా నా ఆదేశానికి అనుగుణంగా నడుచుకోవడం ముఖ్యం కదా. నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించి దూరంగా వెళ్ళొద్దని చెప్పాను, నువ్వు దూరంగా వెళ్ళావు. విధేయతగా ఉండడం నేర్చుకో, అలా నడుచుకోవడం ద్వారానే నన్ను సంతోష పెట్టగలవు అని బాబా చెప్తున్నారు. నన్ను సంతోషపరచాలనుకుంటే నేను చెప్పింది చెయ్యాలి. బాబా ఇలా ఎందుకు చేశారు, బాబా ఇచ్చు ఎందుకు ఇలా ఉంది అని ఆలోచించకూడదు అంటున్నారు బాబా. అయితే మనం బాబా చెప్పిన కథలే అనేకం ఉన్నాయి ఈ విషయంలో. ఒక మహమ్మద్ గజనీ అనేటువంటి పర్షియన్ రాజు దగ్గర అయాజ్ అనేటువంటి బానిస ఉండేవాడు. పూర్వకాలంలో బానిసలు ఉండేవారు, అమ్మడం కొనడం, మనుషుల్ని అమ్మడం కొనడం చేస్తూ ఉండేవారు, వారిని బానిసలు అంటూ ఉండేవారు. ఆ మహమ్మద్ గజనీ దగ్గర మనకు అందరికీ తెలిసిన కథే క్లుప్తంగా చెప్పుకున్నాం. ఆ అయాజ్కి రాజు అంటే ఎంతో ప్రేమట. ఆ పిచ్చి ప్రేమను చూసి సభలో వారందరూ కూడా ఈర్ష్య చెందుతూ ఉండేవారు. అతడి ఉద్దేశం టాప్ మోస్ట్ ఏమిటి, రాజును సంతోష పెట్టడమే, వేరే ఏం అక్కర్లేదు అతడికి. రాజుని సంతోష పెట్టడమే అతనికి కావాలి. ఇతడు అంతలా ప్రేమిస్తున్నాడు కాబట్టి రాజు కూడా ఈ అయాజ్ని అంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దాంతో ఈర్ష్య మొదలైంది మిగిలిన వాళ్ళ మనసుల్లో. వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఈ విషయం రాజుకి గ్రహించాడు. వీళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలి అని చెప్పి రాజోద్యోగులందరినీ సమావేశపరిచి, రాజుగారు కదా ఒక విలువైన జాతి రత్నాన్ని వాళ్ళందరి ముందు ఉంచి, దీన్ని ఎవరు ముక్కలు చేస్తారో చూస్తాను అన్నాడు. ఇదేమిటి రాజుగారిని పిచ్చిపట్టిందా, ఎంత జాతిరత్నాన్ని పగలగొట్టమంటున్నాడు ఏమిటి, విడ్డూరంగా ఉంది అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటూ ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు గజని ఏం చేశాడు, అయాజ్ని పిలిచాడు, ముత్యాన్ని పగలగొట్టమని ఆదేశం ఇచ్చాడు. అయాజ్ ఏం చేశాడు, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకని, ఆదేశం అమలుపరచడమే అతనికి తెలుసు. అందుకని క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రాజాజ్ఞను అమలు చేశాడు. ఆ ముత్యం క్షణంలో బద్దలై చెల్లాచెదురైపోయింది. ఇలా కొట్టగానే ఇలా ముక్కలైపోయింది. అప్పుడు రాజు ఏమన్నాడు చూసారా, అయాజ్ ఆ ముత్యానికంటే నా ఆజ్ఞకే ఎక్కువ విలువ ఇచ్చాడు. అంతే కదా, వస్తువు అది, ముత్యం అంటే ఒక వస్తువు. నా ఆజ్ఞ కంటే ఆ వస్తువుకి మీరు ఎక్కువ విలువ ఇచ్చారు కాబట్టి నా ఆదేశాన్ని పాటించడానికి వెనుకాడారు. అతడు అలా కాదు, ఆ వస్తువు కంటే కూడా నా ఆదేశానికే ఎక్కువ విలువ ఇచ్చాడు కాబట్టే నా ఆదేశానికి నంబర్ 1 ప్లేస్ ఇచ్చాడు. నా ఆజ్ఞ ముందు ఈ ముత్యానికి ఉన్న విలువ ఎంత, నేనేం చెప్పినా అతను కాదనడు, నా ఆజ్ఞను గౌరవిస్తాడు. నా ఆజ్ఞను పాటించి నన్ను సంతోష పెట్టడం తప్ప అతనికి ఇంకేమీ తెలియదు. అదే అతనికి గొప్ప పెన్నిధి. ఇలాగే వస్తువుల పట్ల కంటే కూడా ఆ రాజు యొక్క విలువ గొప్పది అని తెలుసుకున్న మరొక సంఘటన అయాజ్కి చెందింది. ఒకసారట ఖజానాలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆ రాజ్య ప్రజలకు బాహాటంగా చూపించాలని ఒంటెలపై ఆ నిధిని
ఆ వజ్ర వైడూర్యాలు, బంగారం, ఇంకోటి ఇంకోటి అంతా కూడా సంచుల్లో నింపి ఒంటెల మీద ఊరేగిస్తూ ఉన్నారట. ఆ ముస్లిం సామ్రాజ్యంలో ఇరుకుగా ఉన్న రోడ్లలో ఆ ఒంటెలు పక్క నడుస్తుంటే గోడలకు రాసుకుపోయి అందులో ఉన్నటువంటి బంగారం అది కింద పడుతూ ఉంటే జనాలు ఏరుకుంటూ ఉన్నారట. అయాజ్ మాత్రం ఈ గజనీని విడిచిపెట్టలేదు, ఆయనతోటే ఉన్నాడు రథం మీద. అప్పుడు రాజు అడిగాడట, ఏమిటి అందరూ ఈ వస్తువులు వెంటబడి అవి దొరుకుతూ ఉంటే తీసుకున్నారు కదా, నువ్వేమిటి నన్ను వదలడం లేదు? అప్పుడు ఆయన ఏం చెప్పాడు, మీతో ఉండడంలో సర్వం నాకుంది. అక్కడ దొరికేది మాత్రమే వారి సొంతం, ఇక్కడ నా సొంతం మీరే అని. మరొక కథ కూడా ఉంది. గజని ఒకరోజు ఏమన్నాడు ఆయన రాజుగారు, ఈరోజు నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను, ఎవరికి ఏం కావాలంటే అది ఇస్తాను అన్నాడు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి ఏదో అడిగారు, రాజుగారు ఇచ్చారు. ఈ అయాజ్ వంతు వచ్చింది. అయాజ్ ఏం చేశాడు, రాజుగారి భుజం మీద చెయ్యేశాడు, నాకు రాజుగారు కావాలి అంటే అర్థం ఏమిటి? రాజుగారు తన సొంతం అయితే సర్వం తన సొంతం అవుతుంది. అటువంటి కోరిక ఉండాలి కానీ చిన్న చిన్న విషయాల పట్ల కానీ. గురువు ఆదేశానికే పెద్దపీట, మిగిలిన ప్రపంచంలో దేనికి విలువ లేదు, అది అక్కడ చెప్పవలసినటువంటి విషయం. అలాగే నిజాయితీ కూడా చాలా బాగా ఆనందపరుస్తుందట బాబాని. బాబా ఏం చెప్పారు, నిజాయితీ అనేది దైవీ లక్షణం అట. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారు ఆయన్ని సంతోషపరుస్తారట. నిజాయితీగా ఉండడం అనేది ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ గాడ్ అండ్ మనకి భగవంతుడికి మధ్యలో ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేనటువంటి నిష్కపటమైనటువంటి వ్యవహారం. అలాంటిది నిజాయితీ ప్లే చేస్తుంది ఆ రోల్. ఆ నిజాయితీకి కూడా బాబా చాలా పెద్ద పీట వేశారు. అది ఆ నిజాయితీగా ప్రవర్తించిన వాడు బాబాను సంతోష పెట్టగలడు అని చెప్తున్నారు. బాబా ఒకసారి గోహర్తో అంటారు, అమ్మా నువ్వు ప్రతిరోజు ప్రతి ఆదివారం మార్కెటింగ్కి వెళ్తున్నావు కదా, మేరాజాదిలో పింపలగాంలో పలానా చెట్టు కింద ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది, ఆవిడ దగ్గర కొని తీసుకురా అంటే ఎవరి దగ్గర నిజాయితీ ఉందో ఆయన గ్రహిస్తున్నారన్నమాట. అక్కడికి వెళ్ళి తీసుకురా అని చెప్పారు. సరే ఈవిడ వెళ్ళింది. ఆవిడ ఆలు అమ్ముతా ఉంది, బంగాళాదుంపలు అమ్ముతా ఉంది. అందరికంటే కూడా ఆవిడ ఒక పావలా ఎక్కువే చెప్పి, ఆ రోజుల్లో మాట మనం చెప్పుకునేది, ఆ రోజుల్లో మాట కాబట్టి తక్కువగా అనిపించవచ్చు రేటు, రూపాయి కిలో. వేరే చోట అడిగింది ఆవిడ, వాళ్ళు 30 చెప్పారు, 75 పైసలు చెప్పారు. బాబా దగ్గరికి వచ్చి, బాబా నువ్వు ఆవిడ దగ్గర కొనమంటున్నావేమిటి, ఇక్కడ మాకు చూస్తే పంచదార పాలు లేని టీ ఇస్తున్నావు, ఆవిడేమో అందరికంటే ఎక్కువ రేటు చెప్తుంది, 1 రూపాయి కిలో ఉంటుంది, మిగిలిన వాళ్ళ దగ్గర 75 పైసలే అంటే బాబా ఏం చెప్పారు, లేదు నెక్స్ట్ మళ్ళా వారం నువ్వు వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గర కొను, పక్కవాడి దగ్గర కూడా కొను, 2 తూకం వెయ్యి అన్నారు. అలాగే ఇక్కడ 1 కిలో అక్కడ 1 కిలో కొంది. ఆ ముసలావిడి దగ్గర కొన్న ఆలులు బంగాళాదుంపలు సరిగ్గా కేజీ ఉన్నాయి, పక్కవాడి దగ్గర కొన్నవి కేజీకి తక్కువ ఉన్నాయట. అంటే అక్కడ నిజాయితీ పాటించేవాడు ప్రతి చిన్న సందర్భంలో కూడా నిజాయితీగానే ఉంటాడు. ఆ నిజాయితీ యొక్క గొప్పతనం బాబా గుర్తించారు కాబట్టి గోహర్ని అక్కడికి వెళ్ళి కొనమన్నారు. మరల వారం వెళ్ళినప్పుడు మా బాబా సంతోషించారు నీ పట్ల అని బాబా గురించి చెప్పింది. నాకు ఒకసారి మీ బాబాని చూపిస్తావా అని అడిగింది ఆ ముసలావిడ. బాబాకి ఈ విషయం చెప్తే, నువ్వు అడిగావు కాబట్టి బాబా గురించి ఆవిడికి చెప్పావు కాబట్టి నీవే వెళ్ళి కారులో ఆమెను తీసుకొచ్చి నా దర్శనం కల్పించి ఆవిడకి అని.
అలాగే బాబా దర్శనం భాగ్యం ఆ ముసలావిడికి లభించింది. నిజాయితీకి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. 1955లో బాబా సతారాలో ఉండగా కొంతమంది పిల్లలు బాబాకు ఉత్తరం రాశారట. దానికి సమాధానంగా బాబా తనను ఎలా ఆనందపరచాలో తెలియజేస్తూ ఒక ఉత్తరం రాయించారు బాబుజీతో. ఆ ఉత్తరంలో ఏముందట, ఎవరు నన్ను ఎప్పుడు పిలిచినా నేను వింటాను. చూసారా, నేను రెడీగా ఉంటానన్నమాట మీ పిలుపుని ఆలకించడానికి. ఎవరు నన్ను ఎప్పుడు పిలిచినా నేను వింటాను. అది ఎలా రావాలో ఆ పిలుపు హృదయాల నుండి రావాలి. బాబా వినేది హృదయ భాష. హృదయంతో హృదయం మాట్లాడే భాష మాత్రమే ఆయనకి వినబడుతుంది. నోటితో మాట్లాడే మాటలు ఆయనకి వినబడవు. హృదయం కనెక్షన్, లింకు. అందుకే మౌనంతో ఆయన ఉన్నప్పటికీ కూడా అందరితోటి ఎలా మాట్లాడగలిగారు? ఆయన తన ప్రేమికులతో, సన్నిహితులతో ఎలా మాట్లాడగలిగారంటే ఈ హృదయ భాష ఆధారంగా చేసుకుంది. సో బాబా అంటున్నారు, ఎవరు నన్ను ఎప్పుడు పిలిచినా నేను వింటాను. అయితే చిన్నపిల్లల పిలుపు ఇంకా ఎక్కువగా వింటాను. చిన్నపిల్లలంటే నిష్కల్మషంగా ఉండే హృదయాలు గలవాళ్ళు వాళ్ళు. కాబట్టి ముందు మీ మాటలే, మీ పిలుపులే నేను ఆలకిస్తాను. సాధారణంగా పెద్దవాళ్ళు నన్ను చాలా ఎక్కువ పిలుస్తుంటారు. ఎందుకని? పెద్దవాళ్ళకి బాధల యొక్క లోతు తెలుసు. ఎంత కష్టం వచ్చింది ప్రభు, లేదా ఎంత ఇబ్బందిలో ఉన్నాను తండ్రి అని పిలిచేటువంటి జ్ఞానం పెద్దవాళ్ళకి ఉంటుంది. పెద్దవాళ్ళు నన్ను చాలా ఎక్కువగా, అంటే ఒక ఒక చాక్లెట్ చేతిలో పెడితే ఆనందపడిపోతారు బిడ్డ. అదే ఒక చాక్లెట్ ఎవరికైనా ఇవ్వాలంటే అది కూడా చాలా పెద్ద త్యాగం అనిపిస్తుంది వారి వయసుకి. అంటే వారి జ్ఞానం ఆ లెవెల్లో ఉంది అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి. పెద్దవాళ్ళు అయితే అన్ని విధాలుగా కూడా జ్ఞానం, ఎరుక పెంపొందుతుంది కాబట్టి వాళ్ళు తీర్చగలిగే ప్రభువుని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, నా కోసం ఏడుస్తూ ఉంటారు. కానీ నేను కొన్నిసార్లు చెవిటి వాళ్ళలా ఉండిపోతాను. నేను పట్టించుకోను, వారి ఏడుపుల్ని నేను పట్టించుకోను. కానీ పిల్లలు నన్ను మెల్లగా పిలిచిన నేను వెంటనే స్పందిస్తాను. వాళ్ళకి సంస్కారాలు ఉండవు. 7 ఏళ్ల వరకు వాళ్ళకి సంస్కారాలు అనేవి కొత్తవి రావు కాబట్టి నిష్కల్మషంగా ఉంటారు. వారి పిలుపుకు నా చెవులు చురుకుగా స్పందిస్తాయి. పిల్లలు పిలుస్తుంటే చాలా సులభంగా నాకు వినబడిపోతుంది. ఎందుకలా? ఎందుకంటే నేను మీకు అతి సన్నిహితంగా ఉన్నాను. అంతే కదా, మన శ్వాస కంటే దగ్గరగా ఉన్నారు బాబా. పిల్లలతోటి చెప్తున్నారు, నేను మీకు చాలా సన్నిహితంగా ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీకు కనపడకుండా మీ కూడా మీతో. అందుచేతనే మీరు నిరంతరం నన్ను అధికాధికంగా స్మరించాలి. అంటే నేను మీతో ఉన్నాననే ఎరుక నాకుంది. నేను మీ కూడా ఉన్నాననే ఎరుక మీకు లేదు కాబట్టి ఆ ఎరుక రావాలంటే నన్ను సదా గుర్తించుకుంటూ ఉండాలి, జ్ఞప్తి చేసుకుంటూ ఉండాలి, అధికాధికంగా స్మరించాలి. మీరు నన్ను స్మరించినట్లయితే నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడుతూ ఉంటే, నా గురించే మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. అంతే కదండి, మనం మన ఇష్టమైన వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తాం, ఆనందింపజేయడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళకి నచ్చినట్లు నడుచుకోవడానికి చూస్తాం. ఇవన్నీ కారణం ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమ ఉన్న వాళ్ళ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం. ప్రేమ ఉన్న వాళ్ళనే ఎక్కువ సంతోషపెట్టడానికి చూస్తాం. మీరు అబద్ధాలు చెప్తే నేను బాధపడతాను. చూసారా, అబద్ధాలు అనేవి లోపలున్న భగవంతుడికి తెలిసిపోతుంది. బయట ప్రపంచాన్నంతా మోసం చేయొచ్చు కానీ
భగవంతుణ్ణి మోసం చెయ్యలేము. కాబట్టి చెప్తున్నారు బాబా, మీరు అబద్ధాలు చెప్తే నేను బాధపడతాను. కాబట్టి సత్యాన్నే మాట్లాడుతూ ఎల్లప్పుడూ నన్ను ఆనందపరచండి. అబద్ధం చెప్పడం వల్ల నాకు బాధ కలుగుతుంది. కాబట్టి నిజాన్ని ఎప్పుడు చెబుతూ నన్ను ఆనందపరచండి. ఆ లెవెల్లో చెప్తున్నారన్నమాట, పిల్లల లెవెల్లో చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నన్ను మీ స్నేహితునిగా చేసుకుంటారా? బాబా అన్నారు, నేను పిల్లల్లో పిల్లవాడిని అయిపోతాను అన్నారు, పిల్లల్లో కలిసిపోతాను నేను అన్నారు. మీరు నన్ను మీ స్నేహితునిగా చేసుకుంటే మీరు ఇంతకు ముందెన్నడూ అందుకోలేని బహుమతి మీకు ఇస్తాను, ఉన్నతమైనటువంటి బహుమతి. ఆయన ప్రేమ పొందడమే మహద్భాగ్యం. ఆ బహుమతి పేరు నా ప్రేమ. ఏమిటా బహుమతి? అరుదైనటువంటి భగవంతుని యొక్క ప్రేమ. అయితే ఈ బాబాను ఆనందపరచడానికి మార్గాలు అయితే మనం చూసాం కదా. మనకి బాబా శరీరం విడిచిపెట్టిన తరువాత మనందరం కూడా ఆయన నుండి నేరుగా ఆదేశాలు పొందలేము. కాబట్టి ఎలాగ ఆయనకు విధేయత చూపడము? విధేయత చూపితే ఆనందిస్తానన్నారు కదా, వాటికి సమాధానంగానే బాబా మన ముందు కొన్ని సందేశాలని విడిచిపెట్టి వెళ్ళారు. వాటిలో నంబర్ 1 బై విష్ అనేటువంటి బాబా సందేశం. అందులో మీరు ఏం చేస్తే నేను సంతోషిస్తాను అనే విషయాలు 6 అంశాలు బాబా సుస్పష్టంగా 1 2 3 4 5 6 6 అంశాలు బాబా అందులో పొందుపరిచారు. ఇంకా మీరు భగవంతుని ప్రేమించడం ఎలా, భగవంతుని ప్రేమించుట ఎట్లు, మీరు ఏం చేస్తే భగవంతుని పూజించినట్లు? ఈ గులాబీలతో పూజ చేస్తేనా, లేదా ఇంకొక చామంతులతో పూజ కాదు. బాబా కొన్ని అంశాలు చెప్పారు. అదేమిటి? నీ గురించి కాకుండా పరుల గురించి ఎక్కువగా ఆలోచించి వారికి సహాయం చేయడం, వాళ్ళల్లో ఉన్నది కూడా బాబాయే అని అనుకుంటూ వారిని సేవించడం, నీ స్వార్థాన్ని చంపుకుని నీ స్వసుఖాన్ని కూడా వదులుకుని వారికి హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా బాబా చెప్పిన మార్గాలు. ఆయనకి విధేయత చూపడానికి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే బాబా నన్ను ఈ పరిస్థితుల్లో ఉంచాడు అనుకుంటూ ఆయన యొక్క ఆ సంకల్పానికి, ఆయన ఇచ్చకు లోబడి జీవించడమే ఆయన ఆనందపరచడం అన్నారు బాబా. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ మనం ఏ పని చేసినా ఎరుచన్నట్టుగా మనం బాబాని సంతోష పెడుతున్నామా లేదా అని బేరీజు వేసుకుని ఆ పనిని కానీ మనం నిర్వహిస్తే తప్పకుండా బాబాను ఆనందపరిచే మార్గాన్నే మనం ఎంచుకుంటాము అంటుంటాడు ఆయన. సో ఆ విధంగా మన జీవన శైలిని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరీ గారు చాలా చక్కగా చాలా మంచి విషయాలు తెలియచేశారు. బాబా మనము చేరే లక్ష్యాన్ని ఏ విధంగా చేరాలని, బాబా వారికి ఏ విధంగా బాబా మీద ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువ పెంచుకోవాలని, బాబాని ఏ విధంగా ఆనంద పెట్టాలని పలు మార్గాలలో మీరు చాలా చక్కగా వివరించారండి. మీకు హృదయపూర్వక జై బాబా తెలియజేసుకుంటున్నాం. అప్పారావు గారు, గౌరీ అప్పారావు గారు, జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు మరి మనం సంకీర్తనలోకి వెళ్దాము. శ్రీనన్నయ్య జై బాబా మీరు సంకీర్తన చేయండి. తర్వాత మెహర్ నారాయణ దీప. మెహర్ నారాయణ గారు మీరైనా రెడీ ఉంటే మీరైనా సంకీర్తన చేయండి. శ్రీనన్నయ్య మీరైనా చేయండి. ఎవరు రెడీ ఉంటే వాళ్ళు చేయండి.
జై బాబా. మెహర్ నారాయణ గారు ఎవరైనా చెయ్యి. శ్రీనుమని జై బాబా. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ జై బాబా బాబా. కి జై. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహదేసా ఈసా మెహదేసా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహదేసా ఈసా మెహదేసా. మెహరాబాదున నెలకొనియున్నా మెహరాబాదున నెలకొనియున్నా నీ నగుమోము అందముగన్నా నీ నగుమోము అందముగన్నా. ఏ అందమైన వెగటేనన్నా ఏ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరాకారా జగదేక మోహన సుందరాకారా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీసా ఈసా మెహరీసా. ఏ ఇటి బాధలు ఎదురైన గాని ఏ ఇటి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడదీయ కన్నా నీ పాద సేవా విడదీయ కన్నా శరణాగతవన హే మేరు బాబా శరణాగతవన హే మేరు బాబా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీసా ఈసా మెహరీసా. బోలో అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా. వీటనే జై బాబా. చక్కగా మంచి సంకీర్తన పాడించారు. మీకు జై బాబా. మెహర్ నారాయణ గారు జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి. అమ్మా జై బాబా. అందరికీ జై బాబా. ఇప్పుడు జై మెహర్ నామ రూప మాధుర్యం అనేటటువంటి పుస్తకం బాబా నా చేత వ్రాయించినటువంటి పుస్తకం పాటలు పాడుతూ ఉన్నాను. యాక్చువల్గా ఇది ఆల్రెడీ మెహర్ నారాయణ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది ఈ పాట. ఎవరైనా ఆసువుగా పాడుకునేలాగా ఉంటే బాగుంటది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందు వెదకిన కనరాడు నీలోనే తానున్నాడు ఎందు వెదకిన కనరాడు నీలోనే తానున్నాడు. నీవు తెలుసుకోలేవు తన ఉనికి తన ప్రేమను బహుమానము పొందక. నీవు తెలుసుకోలేవు తన ఉనికి తన ప్రేమను బహుమానము పొందక. ఎందు వెదకినా కనరాడు నీలోనే తానున్నాడు. పోగొట్టుకోలేదు నీవు దేనిని బయట వెదకినా నీ కొరకదు.
పోగొట్టుకోలేదు. నీవు దేనిని బయట వెదకినా నీకు దొరకదు. హృదయ కవాటపు తలుపులు తెరువక, హృదయ కవాటపు తలుపులు తెరువక ప్రవేశించలేడాతడు నీలో, ప్రవేశించలేడాతడు నీలో. ఎందు వెదకినా కనరాడు, నీలోనే తానున్నాడు. నీలో అరిషడ్వర్గము తొలగక ఆహ్వానించిన గాని రాడు. నీలో హరిషడ్వర్గము తొలగక ఆహ్వానించిన గాని రాడు. నిన్ను నీవు పోగొట్టుకోనిదే తన దివ్యత్వము తెలియదు నీకు. నిన్ను నీవు పోగొట్టుకోనిదే తన దివ్యత్వము తెలియదు నీకు. ఎందు వెదకినా కనరాడు, నీలోనే తానున్నాడు. నీ చిత్తానికి బద్ధుడనంచు తాను చెప్పిన బాటను నడువవు. నీ చిత్తానికి బద్ధుడనంచు తాను చెప్పిన బాటను నడువవు. మార్గము గమ్యము అతి సులువైనది, మార్గము గమ్యము అతి సులువైనది. నామస్మరణమే చేయుట నీ విధి. మార్గము గమ్యము అతి సులువైనది, నామస్మరణమే చేయుట నీ విధి. ఎందు వెదకినా కనరాడు, నీలోనే తానున్నాడు. ప్రథమముగా అరుదించిన వాడే నేడవతారునిగా వెలిసాడు. ప్రథమముగా అరుదించిన వాడే నేడవతారునిగా వెలిసాడు. మెకెరు రూపమున పరిపూర్ణుండు, మెకెరు రూపమున పరిపూర్ణుండు. నిన్ను పరిపూర్ణునిగా చేస్తాడు. మెకెరు రూపమున పరిపూర్ణుండు, నిన్ను పరిపూర్ణునిగా చేస్తాడు. ఎందు వెదకినా కనరాడు, నీలోనే తానున్నాడు. విశ్వసించు విశ్వాసముతోను విశ్వనాథుడితడే ఈశ్వరుడు. విశ్వసించు విశ్వాసముతోను విశ్వనాథుడితడే ఈశ్వరుడు. వైకుంఠాధీశుడు ఇతగాడు, వైకుంఠము నెలకొల్పాడు. వైకుంఠాధీశుడు ఇతగాడు, వైకుంఠము నెలకొల్పాడు. ఎందు వెదకినా కనరాడు, నీలోనే తానున్నాడు. నీవు తెలుసుకోలేవు తన ఉనికి తన ప్రేమను బహుమానము పొందక. నీవు తెలుసుకోలేవు తన ఉనికి తన ప్రేమను బహుమానము పొందక. ఎందు వెదకినా కనరాడు, నీలోనే తానున్నాడు. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. నా మెహర్ నారాయణ యూట్యూబ్ ఛానల్లో ఈ పాటలన్నీ ఉన్నాయి, తప్పకుండా విని ఆనంద పారవస్యంలో వాలలాడండి. అందరికీ జై బాబా. జై బాబా నారాయణ గారు మరి చక్కగా మంచి సంగీతం పాడించారు. జై బాబా.
మాలతి ఆంటీ జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా వినిపిస్తుందా గొంతుగా? జై బాబా. వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కి జై. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు దాటించబవ సాగరము సాటిలేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు దాటించబవ సాగరము సాటిలేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. మేరు బాబా నామము దాల్చి మైని వెలిసినాడు. మేరు బాబా నామము దాల్చి మైని వెలిసినాడు. ముగ్ధ మోహన కారముకుని దరికి పిలిచినాడు. మేరు బాబా నామము దాల్చి మైని వెలిసినాడు. ముగ్ధ మోహన కారముకుని దరికి పిలిచినాడు. మందాసవదన కాంతితో మందాసవదన కాంతితో ముగ్ధులను నరించినాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. ఆడంబర కర్మకాండతో పొందనవి కాదన్నాడు. ఆడంబర కర్మకాండతో పొందనవి కాదన్నాడు. అందరిలో తనని చూచి ఆదరించుమన్నాడు. ఆడంబర కర్మకాండతో పొందనవి కాదన్నాడు. అందరిలో తనని చూచి ఆదరించుమన్నాడు. శ్వాస కంటే సన్నిహితుడును శ్వాస కంటే సన్నిహితుడును శాశ్వతమునన్నాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు. ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు. ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు. ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు. ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు. ప్రేమకుల ప్రేమకు తానే ప్రేమకుల ప్రేమకు తానే దాసుడనన్నాడు. ప్రేమకుల ప్రేమకు తానే దాసుడనన్నాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. దాటించబవ సాగరము సాటి లేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. థ్యాంక్ యూ నాగమణి, ముట్ట నాగమణి. అందరికీ జై బాబా. అవతార్ జై బాబా. మేర్. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా లాంటి. ప్రకాష్ రావు గారు జై బాబా అండి ఒక చిన్న సంకీర్తన. జై బాబా అండి. నువ్వు ప్రేయర్ కి రెడీగా ఉండమ్మా. జై బాబా. జై జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో
దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురావో మేర్ అవతారమూర్తివి నీవే, ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే, పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజం, పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజం, సంస్కారరహితం పరమానందభరితం, సంస్కారరహితం పరమానందభరితం, నీలో నామము చేర్చవా ఓ మేర్ అవతారమూర్తివి నీవే, ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే, దర్శక నిర్మాతవు నీవే. జై బులో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి నాగమణి గారు. అందరికీ జై బాబా. రాజా గారు జై బాబా. చాలా జై చక్కగా బాబా. చెప్పిన ప్రాజెక్ట్ లేరు. మీకు జై జై బాబా. బాబా. రామకృష్ణ గారు ఉన్నారు. ధనలక్ష్మి జై బాబా అమ్మ. జై బాబా అండి. సంకీర్తన చేయమంటారా? ప్రేయర్ చేయమనమ్మా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు, నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య శిక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు, నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు, నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు, నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును, నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు,
నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఎజ్దాన్, ఆహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజాద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లిల్లాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త గపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరినిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన, మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విపులమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అందరికీ జై బాబా. ఆంటీ మీకు జై మెహర్. జై బాబా. నాన్న ధనలక్ష్మి చాలా చక్కగా బాబా వారి ప్రార్థనలు మీరు చేశారు. జై బాబా అమ్మ. ఇప్పుడు బాలరాజ్ గారు ఒక నిమిషం చేయండి, తర్వాత లక్ష్మణ్ గారు మీరు ఒక నిమిషం నామం చేయండి. अवतार मेहर बाबा की जय, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. బాలరాజ్ గారు చక్కగా నామం చేసి లక్ష్మణ్ గారు. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा 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 मेहर बाबा। अवतार मेहर बाबा की जय। జై బాబా అని లక్ష్మణ్ ప్రణామం తీసి వినిపించింది. మీకు జై బాబా. ఒక నిమిషం ఆ మౌనమూర్తిని ప్రీతిలో తలుచుకొని ప్రార్థించుకుందాం. తర్వాత సత్యవాణి గారు బాబా వారికి హారతిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి చందురుని బోలు ముఖ కమలమునకు చందురుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు చందురుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మేహిరుమూర్తి మనమున నిలుపుము మేహిరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి
మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి. మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మా సురక్షణ చేయగనించి మా సురక్షణ చేయగనించి మహిని జనించిన మేహరు బాబాకు మహిని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి. మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి సత్యనారాయణ గారు. చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. మీకు జై బాబా అండి. ఈరోజు కార్యక్రమం బాబా వారు మనందరితోటి చాలా చక్కగా చేయించుకున్నారు. పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమాశీస్సులు కలుగజేయాలని కోరుకుంటూ రేపు ఇలానే 4:30కి అందరూ కలుసుకుందాము సహవాస్లో. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి.